మిస్యూజ్ ఆఫ్ విమెన్ లాస్, ఇది ఇంపార్టెంట్ అండి. ఒక విమెన్గా నేను సిగ్గుపడుతున్నాను ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి. శిల్పా షెండే అని ఒక యాక్ట్రెస్, అలాగే ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్, రన్నరప్ ఏదో అనుకుంటాను. ఆమెకి ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి పేమెంట్ రావాలంట. మీరు పేమెంట్ చేయకపోతే ఎవరైనా మీకు, నేను ఒక లాయర్గా చెప్తున్నాను, లీగల్ నోటీస్ ఇవ్వచ్చు, దాని మీద ఇంట్రెస్ట్తో సహా క్లెయిమ్ చేయొచ్చు, మనీ సూట్ వేయచ్చు, చీటింగ్ కేసు పెట్టచ్చు, ఇలాంటి చాలా లీగల్ దారులు ఉంటాయి. కానీ మీరు చేసింది ఏంటి? పైగా ఇప్పుడు దాన్ని కన్ఫెస్ చేయడం వల్ల ఒరిగిందేమీ లేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా అంటే బెటర్ లేట్ దెన్ నెవర్ అనుకొని వదిలేయాలా మేము? నేను ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నానంటే, ఆమె ఇప్పుడు కన్ఫెస్ చేసింది, కానీ కన్ఫెస్ చేయకముందే ఆయన ఫ్యామిలీకి ఎంత రెప్యుటేషన్ లాస్. కేరళలో ఒక వీడియో చేసిందే, తప్పుడు వీడియో, దీపక్ అనే అతని మీద. అలా చేసినప్పుడు అతను ఎంత ఎఫెక్ట్ అయి ఉంటాడో, అతను సూసైడ్ చేసుకున్నాడు. అలాంటిది ఏమైనా ఇతను చేసుకొని ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి మేము సమాధానం చెప్పేది? మీలాంటి వాళ్ళ వల్లే కదా ఆడవాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఆడవాళ్ళు అంతే, వాళ్ళు చట్టాలని మిస్యూజ్ చేస్తారు, ఫేక్ కేసులు పెడతారు. ప్రతి కేసుని ఫేక్గా చూడడం మొదలుపెట్టారు ఇప్పుడు. రేపొద్దున్న పోలీసులు సైతం దీన్ని ఫేక్ కేసు అనుకుంటే ఎంత నష్టమమ్మా? మీలాంటి వాళ్ళు పెట్టే వాటి వల్ల మీకు డబ్బులు వచ్చాయంటున్నారు, సంతోషం, మీకు అంత మంచి జరిగింది. కానీ ఎవరికి చెడు జరుగుతుంది కదా సార్? నిజంగా జెన్యున్గా జరిగిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ చెడు జరుగుతుంది మీలాంటి వాళ్ళ వల్ల. ఎందుకంటే ఫేక్ కేసు ఏమో అని ఇన్వెస్టిగేషన్ లేట్ చేస్తే, ఆమెకేమైనా జరిగితే, దయచేసి ఇలాంటి చెత్త స్కీములు వేయకండి అమ్మా. మీకు ఏదైనా డబ్బులు రాకపోతే లీగల్గా చాలా మార్గాలు ఉంటాయి. ఇలా ఇండైరెక్ట్ పెస్టరింగ్ అనేది మంచిది కాదు. మీలాంటి వాళ్ళ వల్ల జెన్యూన్ వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికే మిస్యూజ్ ఆఫ్ లాస్ అంటూ చాలా ఇది బయలుదేరింది. మీలాంటి వాళ్ళని చూస్తే ఇంకా హెచ్చయ్యే ప్రమాదం ఉంది. ఆ ఫ్యామిలీకైనా రెప్యుటేషన్ లాస్ కానీ, ఇప్పటికే చాలామంది మీడియా కథనాలు ఎన్నో వచ్చేసి ఉంటాయి కదా. ఆ ఫ్యామిలీకైనా రెప్యుటేషన్ లాస్ కానీ, ఆ ఫ్యామిలీకి జరిగిన ఇబ్బందులు కానీ, సొసైటీలో వాళ్ళని ఎన్ని మాట్లాడి ఉంటారు, వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ వైఫ్ని, అవన్నీ మీరు వెనక్కి తీసుకురాకుంటారా? తీసుకురాలేరు. కాబట్టి ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ చేశారు కాబట్టి బయటకు వచ్చింది. లేకపోతే కన్ఫ్యూజ్ చేయకపోతే ఇప్పటికి కూడా ఆయన్ని ఒక సెక్షువల్ అబ్యూజర్గానే చూస్తారు కదమ్మా ప్రపంచం. అంటే ఇప్పుడు ఏంటి, మీకు కనువిప్పు కలిగిందా? అమ్మ, మీకు అందరికీ ఒక రిక్వెస్ట్, ఎవరు కూడా ఫేక్ కేసులు పెట్టద్దు దయచేసి. మీలాంటి ఆడవాళ్ళ వల్ల మాలాంటి ఆడవాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మాకు చెడ్డ పేరు మీలాంటి వాళ్ళ వల్ల వద్దు. కాబట్టి మేము జెన్యూన్, మీరు కూడా జెన్యూన్గా ఉండగలిగితే ఉండండి. ఇలాంటి విషయాలపైన ఇంకా తెలుసుకోవాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.